మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గరికి ఉన్న బెత్ఫగేయుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న యొక్క గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి అని చెప్పాను. మీ ప్రజలమైన ఇప్పుడు అందరూ కలిసి మా పేదలను ఇచ్చి మా స్వరాలను ఇచ్చి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏంటంటే నేను అనుకున్నా ఆదివారం ఇలా ఖచ్చితంగా ప్రత్యేకమైన ఒక కనుక కనుక ఈరోజు ఏమి ఆదివారం ఏం చేయాలి, ఏంటి ప్రత్యేకంగా ఇంకేమైనా తెలుసా? రోజు ఆదివారం సరే కదా, రోజు మనం వస్తున్నాము, ఆదివారం వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, మనం రొట్టె దాకా తీసుకోవడం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సంగతి ఏంటో చూస్తున్నా, మీకు ఇవ్వడానికి తెలిసినాను ఇది ఆడపడతలేదు. కానీ ఈరోజు చాలామంది వస్తారు. ఇది ఒక పండుగ అంటే మనం పండగ, ఇది కూడా పండగే, కానీ మనం చేయగలక ఆచరించగలగనక ఇక్కడ నేను మాట్లాడుకుంటే ముగిస్తున్న తర్వాత సహోదరుడు కూడా ఆయన ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు తీసుకొని నేను ఒక 15 నిమిషాలు అర్ధ గంట అప్పుడు మనకు టైం సరిపోతే తోటకి పోవాలి. కనుక ఈరోజు ఏంటంటే ఈ మత్తయి సువార్తలు ఏమి రాసినట్టు ఒక మాట రాసిన చూడండి. మొత్తం చదువయ్య. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గర ఉన్న బెత్ఫగేయుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎద్దునున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. సాధ్యం. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ ఒక వింత జరుగుతుంది. ఈరోజు మీరు గమనిస్తారు. ఇది ఏంటంటే ఇది మండల ఆదివారము. అంటే ఆఖరికి యేసుక్రీస్తు శిలువ వేయబడుకు ముందు ఒక వారము ముందు ఈ యొక్క పండుగను ఆచరిస్తారు. ఇట్లా ఎందుకు ఆచరిస్తారంటే పండుగ అంటే యేసుక్రీస్తుకు అన్ని చెప్తుండబట్టి ఆయన యేసుక్రీస్తు గాడిద మీద పెట్టాలా, గాడిద మీద ఎక్కిన తర్వాత జనసామంతా క్రికెట్ ఉండాలా, విప్లవం చేయాలని చెప్పు ఆయన ఏంటంటే యేసుక్రీస్తుకు చేయమని ఈ జనాంగమంతా కూడా కేకలేసి ఉత్సాహం చేయాలి. కనుక ఆ విధంగా అంటే యూదుల పండుగ ఆచరించేదానికి ముందు ఈ కథ జరుగుతుంది కనుక దేవుడు అది రాసి పెట్టినాడు కదా. దాని ప్రకారమే జరగడానికి యేసుక్రీస్తు బయలుదేరి తన శిష్యులతో ప్రయాణమైపోతున్నారు. ఎక్కడికో చెప్తానా, భూమి మీద ఉన్నంత కాలం యేసుప్రభువు తన టైం వచ్చిన తర్వాత తను ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని ప్రచురం చేసి వదిలిపెట్టు అంతకంటే కూడా 3 సంవత్సరం 3.5 సంవత్సరాలు ప్రపంచమంతా కూడా వాక్యాన్ని వినిపించినాడు. ఆయన అలాగ బయలుదేరి తన శిష్యులను ప్రయాణించుకుంటూ పోతున్నప్పుడు కొంచెం దూరం బెత్ఫగేయు కాబట్టి యెరూషలేమునకు ఉత్తర దిక్కంగా 50 మైళ్ళ కిలోమీటర్లో ఉంటుంది. అంటే 50 కిలోమీటర్ల దూరం అంటే వినకుండా కలిస్తే మనకి ఇక్కడ మన ఊరి మధ్యన పల్లె చుట్టుపక్కల ఈయన ఏం చేస్తుంటూ తన శిష్యులందరినీ ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ గ్రామాలను సంచరించుకుంటూ అద్భుత కార్యాలు చేసుకుంటూ ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ ఆ సంఘాన్ని జరుపుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ వింతలన్నీ చేసుకుంటూ వారు ప్రయాణిస్తున్నారు. బెత్ఫగేయు ఒక చిన్న ఊరుకు వెయ్యలు
అక్కడికి పోయినప్పుడు అక్కడ ఏమన్నాడంటే మీ విషయం కొద్ది దగ్గర కూర్చుంది. నా శిష్యులారా గమనించండి, నా శిష్యులారా మీరు ఇక్కడికి వచ్చాం కదా, అది మీరు ఇక్కడ ఉన్నాయి, మేము పోతుంటాం, మీరిద్దరు శిష్యుల మటుకు రండి వెళ్దాం. మీరు వచ్చి అదిగో ఫలానా బెత్తగా అనే గ్రామానికి అక్కడికి వెళ్ళండి. బెత్తగా గ్రామానికి వెళ్ళండి. అక్కడ వెళ్తున్నాక మీరేం చేయొద్దు. మీరు ఎప్పుడైనా నిజంగా మీ ఇంట్లో కనుక మేమేమి వెళ్ళి మేము ఎప్పుడే పట్టణానికి వెళ్ళిపోతూ ఉంటాము. మీరు మీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళండి. ఆ చిన్న ఊరు మీకు ముందు వస్తానని అది కూడా అక్కడ ఉంటుంది. అది వస్తున్న అక్కడ పోండి. పోతాననే మొట్టమొదట ఇల్లు ఉంటాయి. ఆ ఇల్లు కట్టేది ఒక నేను అనుకుంటున్నా గాడిద నేను కట్టేసి ఒక తాకలు లేవని అనుకుంటున్నాను. నాకు తెలిసి నా అనుకోకుండా గాడిదలు కట్టేసి తాకలు లేదా పేపది కనుక అక్కడ ఇవ్వండి. అక్కడ పోయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇద్దరు పోతారో అక్కడ ఏంటంటే ఒక గాడిద తర్వాత నా గాడిద పిల్ల రెండు కట్టబడి ఉంటాయి. వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసి ఉంటారు. మీరు పోయి వాటి రెండింటిని నింపుకొని తోలుకొని రండి. ఏంటయ్యా నువ్వు తోలుకున్నావు? ఏమో ఎక్కడ అక్కడికి పోమంటావు, అక్కడికి పోతున్నాము వాళ్ళ దేవుడు గాడిపిల్ల పట్టుకుని ముందు వాళ్ళు రానిస్తారంటే మీరు పోయి యేసు ప్రభువు కావాలని చెప్పండి. వాళ్ళు అడిగితే యజమాని కన్నా వదిలిపెడతాం. సరే బయలు తీసుకున్నారు. వచ్చిన తర్వాత వెళ్తే యూదుల ఆచార ప్రకారం యూదుల పండగ జరిగేదానికి ముందు ఒక వారం రోజులు యేసు ప్రభు వారు ఈ యొక్క గాడిద మీద వాహనం మీద ఎక్కి యెరూషలేమునంతా కూడా జయము దిగ్విజయమని చాకరి. ఆనాడు యేసు ప్రభు కూడా యేసుక్రీస్తు కూడా సిలువ వేసేటప్పుడు ముందు కూడా ఆనాడు కూడా యూదులు కూడా చాలా మంది కూడా ఏం చేసింది, ఆనాడు కూడా చాకరిస్తున్నారు. ఏంటికి వేసినంటే ఈయన నిజంగా తప్పు చేసింది. 3 రోజులు దైవం ఇది ఈ యొక్క దేవాలయాన్ని కడతాను, ఎంత కడతా కట్టమని ఇజ్రాయేల్ ధనంగా ముందే కట్టుకుని యొక్క ఇస్రాయేల్ దేవాలయం కంటే 46 సంవత్సరాలతో పట్టింది. ఈయన 3 రోజులే కడతాను. ఇక్కడ ఎంత కట్టదు తప్పుగా భావించి ఈయనేమో ఆత్మీయంగా చెప్పిండు, వాళ్ళేమో తప్పుగా ఆయన కూడా చాకరేసి శిలువకు యూదులు అప్పగించారు. ఒకటి ఆయన శిలువకు ఆయన ఇప్పుడేనంటే రారాజుగా రాబోతున్నాడు యేసు ప్రభు. ఈ భూలోకాన్నంతా జయిస్తాడు, పాపాన్ని జయిస్తాడు, మరణాన్ని జయిస్తాడు, మొత్తాన్ని కూడా జయించి కూడా లోకాన్ని జయించడానికి ముందుగా ఆయన ఏంటంటే వారం బట్టి గాడిద పిల్ల చెప్తారా ఏమని ఎప్పుడు కాదు ఏమి తక్కువ ఒక కారు కావాలన్నా కారు కాదు 16 కార్లు కావాలన్నా ఏ రావాలన్నా కానీ దేవుడు ఎంత తగ్గిస్తాడు. ఒక గాడిద మీద ఎక్కి కూర్చుందంటే అది ఎంత పెద్ద గాడిద అంటే మనం కూడా గాడిదల మాటగా ప్రవర్తించి ఏసయ్య శిలువను ఎత్తుకునే వారిగా ఉన్నారు. అందుకనే ఆ గాడిదను తొక్కితే ఆ గాడిద మీద కూర్చున్న తర్వాత వాళ్ళందరినీ నిలుస్తుంటే ఏం చేసినారా ఆయన వెనుకనక త్యాగాలు ఆయన ఎప్పుడైతే గాడిద మీద ఆయన కోట పెట్టున్నారో ఆ కోట పెట్టుకుని ఆ గోమనంట ఎక్కడ గోమలక్కని వెళ్ళి అన్ని బట్టలు కూడా ఆ యొక్క గాడిద కూడా కింద నడవకుండా బట్టల మీద ఆ యొక్క కాంత ఆ యొక్క గాడిదకి వస్తుంది. ఆ కాంత ఎప్పుడైతే యేసు ప్రభువు ఎక్కిండు దాని మీద అప్పుడు ఆ గాడిద కూడా కాంత వచ్చిందంట. కనుక నా ప్రేమ ఎక్కిన తర్వాత యెరూషలేము దేశంలో మొత్తం వ్యాప్తి 250 లక్షల మంది గాడిద చుట్టూ ఎంతమంది ఉందంటే యూదా జనాంగం మొత్తం 250 లక్షల మంది జనాభా ఉంటుంది. ఆ జనాభాని యేసు క్రీస్తుకి దేవుడికి ఈయన రాజుగా ముందు నుంచి రోజులు ఈయన రాజుగా వచ్చాలని చెప్పేసి ఆయన యొక్క వాసన వదులుకుంటా ఆ యెరూషలేము దేవాలయం చుట్టూ ఉన్న ఆ చుట్టుపక్కల కూడా ఆయన తిరిగి రాజుగా ఇజ్రాయేల్ జనాంగం వాసన చేస్తున్నాడు. అందుకని ఆయన గాడిద పిల్ల ఎక్కినాడు. అది ఎక్కడ ఉందంటే ఏది ఎక్కడ లేని ఏమనుకుంటుంది కానీ ముందుగానే క్రీస్తు వచ్చేసి 200 వస్తుందా 225 సంవత్సరం ఇది. అంటే క్రీస్తు పుట్టి 225 సంవత్సరాలు అయిందన్నమాట. ఆయన భూలోకమున తన పనిని సంపూర్ణ చేసుకుని ఆయన పోయి కూడా ఇప్పటికైతే 2025 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టి కూడా 2025 సంవత్సరాలు అయిందన్నమాట. అంతకు ముందు లోకము పుట్టినప్పుడే దాదాపు
4000 సంవత్సరాలు, 40,000 సంవత్సరాలు. అందుకని చెబుతుందా జకరయ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చదవండి. జకర్య నివాసులారా, సియోను నివాసులారా, సియోను నివాసులారా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లలను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, దేవుడే పెట్టాలా వినండి. దేవుడు బాల వాసనతో ఆ గాడిదపై కూర్చొని వస్తాను చెప్పి ఎప్పుడు ప్రవచనం రాసినట్టే మనము పుట్టక తొలికి యేసుక్రీస్తు పుట్టక తొలికి ముందే దాదాపు 6,060 సంవత్సరాల నాడు ఈ యొక్క వ్రాతరాశి పరుషు సాంప్రదాయం దేవుడు ఆనాడు రాయకుంటే ఆ గ్రంథం ప్రకారమే అది ఇప్పుడు మనకు నెరవేర్చాడు యేసుప్రభు వారు భూలోకానికి వచ్చి 2025 సంవత్సరాలండి. అంత ముందు ఈ కథ జరిగి 4,000 సంవత్సరాలైంది. ఆ పుట్టకతోనే 4,000 సంవత్సరాలు ఆ ప్రవచనం నెరవేర్చడానికి ప్రభు యేసుక్రీస్తు ఈయన గాఢ వాహనం దగ్గరికి మొత్తం కూడా యెరూషలేము దేవాలయం కూడా చుట్టూ కూడా జయము దిగ్విజయం చెప్పి యూదులందరూ కూడా 2,250 లక్షల మంది చేపడుతున్నారు. అది ఎప్పుడంటే ప్రవచనం నెరవేర్చాలి. అట్టనే ప్రవచనం కూడా నెరవేరాలంటే ఇంకొక మాట జరుగుతామంటే ఈ ప్రవచనం ఏంటంటే పుట్టకొత్తలకు ముందే దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళిక ప్రకారం అది రాసి పెట్టింది. యేసుక్రీస్తు పుట్టి ఇప్పుడు చూస్తే 2,005 సంవత్సరాలు 25 సంవత్సరాలు అంతే కదా. అంటే 2,000 దాటిపోయి 25 సంవత్సరాలు యేసు ప్రభు వారు భూమి మీద పుట్టి కన్యక మరియమ్మ గర్భమున పుట్టి ఆయన పెరిగిన తర్వాత 12 సంవత్సరాలు వయసు తర్వాత ఏం చేసిన సేవకు మొదలుపెట్టి తన కార్యాన్ని నెరవేర్చి 30 సంవత్సరాల లోపల ఆయన సిలువ కూడా ఎక్కి మరణించి అంతకు ముందు పూర్వ అవతల 4,100 సంవత్సరాల క్రితమే ఈయన పుట్టకతలకు ముందే 4,100 సంవత్సరాలలో లేఖన పాత్రలు ప్రవచన ప్రకారం యేసయ్య ముందు రోజుల్లో పుట్టబోతాడు. ఒక మహనీయుడు పుడతాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన బాల వాహనం అంటే యొక్క గాడిద మీద ఎక్కి ఈ యొక్క యెరూషలేముపై తిరిగి చేపెట్టి ఆయనే రారాజై వస్తాడని చెప్పేసి రాయబట్టి ఆ శాసనం అప్పుడు రాసిన శాసనం ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత ముందే దేవుడి లాంటి వాగ్దాన ముందే రాసి పెడతారు. అయితే రకాలు అయితే మాట్లాడుతున్నాను ఏంటారా యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు మీరు చెప్పాలి. ఎంతమంది చెప్పండి. 12 మంది ఏమైనా ఒక ఆయన దేవుని మాటలు ఉండిపోయినాడా? 12 మంది శిష్యులైతే ఇస్కరియోతుని కూడా మనుషులకు అప్పగించి ఆయన వాళ్ళకి పట్టించి ఆయన చంపడానికి కారణం ఏంటి? ఆయన దేవుడిని నమ్మినాడు, ఆయన శిష్యుడిగా పెట్టుకున్నాడు, ఆయనకు అసలు పొద్దున శిష్యుడిగా పెట్టుకున్నాడు, ఆయన ఘనకార్యాలు చేసినాడు, సంఘాన్ని నడిపించినాడు, సంస్కారాలు చేసినాడు. ఆయన ఏంటి నడిపి యేసు ప్రభువుని చంపేయాలి లేఖనము ప్రకారం ఇప్పుడు అయితే ఏ విధంగా యేసు ప్రభువును ముందు భవిష్యత్తులో ఒకనాడు రారాజై వస్తాడు, యెరూషలేము దేవాలయం చుట్టూ తిప్పుతాడని ఎప్పుడైతే రాతపూర్వకంగా పెట్టాడో ఆ కార్యము నెరవేర్చినాడు యేసు ప్రభువు. ఎవరు గాఢ బాల వాహనం ఎక్కి నెరవేర్చు యెరూషలేము చుట్టూ కూడా తిరిగిన తర్వాత యెరూషలేము ఏమన్నా ఎప్పుడు చూస్తారా వైపు కొంత అంతే మతపత్రికలు జరుగుతుంది కష్టమైంది చెప్పినాడు. కొట్టన్నారు వాహనం మీద లక్షల మంది ఇంద్రాన్ని తాటి మంటలు పట్టుకుని కత్తుల మంటలు పట్టుకొని ఏ శుక్రతకు దిక్కి ఆయన రారాజు వస్తుంటే అందరూ కూడా చేతులతో ఇక పెట్టుకొని ఈత మంటలు పట్టుకొని ఇలా పట్టుకొని కూడా ఇలా పట్టుకొని నీళ్ళు పడతాయి ఇలా పట్టుకొని ఆ గాడిద మీద ఏసుకోవాలి పట్టుకుంటే దానికి గుడ్డలు పట్టుకుంటారు. ఆయనకి అంతమంది ఉంటే ఇలాంటి వాళ్ళు పట్టుకొని ముందు జీవులకు పుట్టకపోయినారు ఆనాటి కాలం. అతనే కూడా చేసిన తర్వాత ఆయన మరి యేసు ప్రభు వారికి మరి ఈయనకో అలా మరి ఈయనకే
యేసుక్రీస్తు శిష్యుడు ఏంటికంటే లేఖన భాగంలో కూడా ఏమని రాసంటే ఈయన ఒకనాడు శిష్యుడైతాడు. ఆయన శిష్యుడైతే ఆయన ద్వారాగా ఈయన పట్టి అని చెప్పి ముందుగా భవిష్యత్తులో క్రీస్తు 48 సంవత్సరాల తర్వాత ఈ భాగం రాసిన బట్టి ఆ శిష్యుడు ఆయన పట్టి లేఖన మార్గాలు కాకపోతే బైబుల్ తప్పైంది, సిద్ధాంతం తప్ప ఏ విధంగా లేఖనం రాసిందో ఆ లేఖన ప్రకారానికి అందుకనే యోధను పట్టించిన తర్వాత యోధను శిలువ వేసిన తర్వాత ఆయన చచ్చిపోతేనేమని పేగులు ప్రజలు చచ్చిపోతుంది. శిష్యుడు మన శిష్యులు మన పన్నెమైన కదా, ఆయన పొరపాటు తప్పు క్షమించచ్చు కదా. ఆయన మరి నేను శిలువ కేసి చంపిన కదా, ఇప్పుడు శిలువ కేసి నేను చేసి చంపినే మరి ఆయన మోక్షం ఉందంటే ఖచ్చితంగా మోక్షం ఉండాలి. ఆయన తల్లి చిత్తమైంది మీకెందుకని ఆయన కూడా అది పట్టించినా కానీ ఆ భాగాన్ని నెరవేర్చాక ఆయన ఉంది కాబట్టి ఆయనకేం రాకపోతే అదంతా లేఖనం తప్పైతే చెప్పారు. అందుకని యేసు ప్రభువు ఇప్పుడు గాడిద మీద ఎంత వస్తున్నట్టు ఎప్పుడు ఈ ప్రవచనం జకర్యా గ్రంథము 9వ వచనంలో ఎప్పుడు క్రీస్తు పూర్వత 40,000 సంవత్సరాలు అంటే యేసు క్రీస్తు పుట్టకునికి ముందే 40,000 సంవత్సరాలే ప్రవచనంలో ఆ మాట రాయబడి కూడా ఆ మాట ఇప్పుడు క్రీస్తు పూర్తి వచ్చిన తర్వాత ఆయన కన్యక మరియమ్మ గర్భంలో పెట్టి ఆయన జరిగిన తర్వాత ఆయన అందుకని ఆయన గాడిద ఉంటే మనము కూడా గాడిదగా మాట్లాడి ఆయన సులువు తను తాను ఉపయోగించుకున్న చెరుకు తెచ్చుకున్నాను ఏసయ్య ప్రింట్లు ఎవరైతే శిలువు నడుచుకుంటున్నారు చాలా బాగున్నాడు. ఏసైకులకేమో శిలువ ఎక్కినాడు, ఆ శిలువలో చూద్దామంటే అవి వేలాడుతున్నారు. ఆయన మేకులేమో చేతుల్లో కొట్టినాడు, కాలంలో మేకులు కొట్టినాడు, పక్కనేమో కలెప్పుడు కొట్టినాడు, తలనేమో చెత్త పెట్టినాడు, రక్తం కారిపోతుంది. చూస్తున్నాడు శిలువ అంత కష్టంగా కట్టినాడు. వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, గొర్రెలు ఏడుస్తున్నారు. ఏంటయ్యా నీకు ఇబ్బంది ఏం తెచ్చి వేస్తున్నారు. ఆ శిలువ తన 12 మంది శిష్యులు కూడా శాంతులుగా లాస్ట్కు మారిపోయారు కానీ వాళ్ళు కూడా ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో తింటూ కూడా ఉండి కూడా ఏం చేశారంటే ఆయన శిలువ వేస్తుంటే ఏడున్న ఏడుస్తున్నట్టు కానీ 30 సంవత్సరాలు సాహసం చేస్తుంది. నాకు చంద్రు నాకు అనుభవించు సంఘాలు కట్టు శాస్త్రులు ఆయన దగ్గరికి వాడు ఏడుతుంది. అయితే వేరే శ్రీమోనని వాడు ఆ శ్రీమోన అంటే దేవుని నమ్ముకున్నాడు. ఆ దేవుని నమ్ముకున్న తర్వాత ఏం చేస్తుంటే తల్లిదండ్రులు నేను ఇంటికాడికి ఏం జరగదు చేస్తాను అనుకున్నావు. అది పట్టణం వైపు సిటీ అయిపోయింది. మనం పిల్లలు ఇద్దరు ఉంటే మనం దేవుని నమ్ముకున్నాక మన బాబు పని చేసి మాట్లాడుతున్నామంటే పనిచేస్తాం. ఆయన బయలుదేరి ఇక్కడ హైదరాబాద్ బయలుదేరి అమ్మ కానీ ఆమె వినకుండా మధ్యాహ్నం కొండగా పోయాకంట ఇదంతా ఎంత జరుగుతుంది. యేసు ప్రభువుకి సిరివేస్తుందంట. అందరూ గుంపులు లక్షల మంది చుట్టూ అంటారు. ఏంటంటే ఇక ఆయన పలికిపోతుంది కదా జీవనం ఏంటంటే ఏమి లేదు, ఏదో సంబరమైన ఏదో గొప్ప ఏదైనా ఉందని చెప్పేది ఏం లేదు. యేసు ప్రభు వారు తప్పు చేస్తుందని చెప్పేది పట్టుకొని అందరూ కలిసి యూదులందరూ కలిసి ఆయన శిలువ వేస్తున్నాం. ఏ దేవుని నమ్ముకున్నటువంటి పెద్ద కనుక శిలువ వేస్తలకు నిలబడి ఆనందించాడు. ఆయన శిలువ వేస్తుంటే ఆ శిలువను చూసి ఏమనంటే అందరూ ఏడుస్తున్నాయి. ఆడవాళ్ళు పేరు కూర్చున్నందరూ ఏమనుకుంటున్నారు. ఆయన శిలువ వేయవద్దు, నన్ను వేయండి, ఆయన బాధ ఆయన పనిని నేను నెరవేర్తా కనుక నన్ను శిలువ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయి అప్పుడు వాళ్ళ దగ్గర అప్పుడు ఆయన శిలువను తీసి యేసు శిలువను తీసి ఈయన భుజాన్ని చేస్తుంటే ఆయన రక్తం ఆయన శిలువ రక్తదానం ఈ చేతుల చేతులు కొట్టి రక్తం అంటే ఆ శిలువపై రక్తం పెడితే ఈయన ఎప్పుడైతే ఈ శివుడు నేను మొత్తం ఆయన పని నేను చేస్తాను, నేను చనిపోయిన పేరున ఆయన కొరకనే చనిపోతానని ఎప్పుడైతే తల వచ్చి ఆ శిలువని ఆ రక్తం భుజాలు ఆ రక్తం ఎత్తుకొని ప్రభు శివుడు అప్పుడు ఎవరు మీరు శివుడు వచ్చిందంటే మొదటి వాళ్ళు ఈ 12 మంది శిష్యులు కూడా
30 సంవత్సరాలు తింటూ తాగుతూ సాగు చేసి నీతోనే సత్సంగాలు కూడా కటాకపోయింది. ఒక ఆయన క్రీస్తులందుకు శిలువకి నా ప్రేమతో అదే శిలువ నేను కూడా ఇష్టం ఓర్తలకి తను తాను ఉపేక్షించుకుని తన శిలువ నెప్పుకొని నేను వెంబడి ఆసనాడుకుంటున్నాను. ఏసు రక్తము చేత కడుగుకొని ప్రతి బిడ్డకు ನೀವು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ಆ ಶಿಲುಬೆಯನ್ನು ನೀವು ನೋಡೋಣ. అందుకని యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను రక్షించి నీ కొరకు నాకు ప్రాణాలు పెట్టి మనందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి శిలువ పోతున్నాం. ఆ శిలువను మోస్తున్నారు. మోస్తాము. అప్పుడే ఈ శిలువను మోస్తే అయిపోయిన తర్వాత ఈ మట్టలాట అయిపోతా మరుసటి రేపు ఈసారి వచ్చే శనివారం మంచి శుక్రవారం అంటే ఆ రోజు క్రీస్తుని శిలువ వేసే ప్రపంచంలో అన్నిటిలే కన్నా క్రిస్తమస్ కూడా మామూలుగా చేసుకోవచ్చు. కానీ ఒక్క యేసు గురించి శిలువ వేసినటువంటి దినాన్ని గురించి ఆయన చనిపోయి తిరిగి వేసిన పునరుత్థానాల గురించి ఈ రెండు ప్రపంచంలో అతి ఎక్కువగా పండుగలు కాదు. క్రిస్మస్ పండుగ చేసుకుని ఏదో మనం అనుకుని మాకు తెలియదు. కానీ అంతనే కదా యేసు ప్రభు అని శిలువ అంటే ఆయన పండుగ ఆయన చనిపోయి తిరిగి పునరుత్థానం చేసి ఈ రెండు పండుగ ప్రపంచంలో అంత పెద్ద పండుగలు లేవు. కనుక రేపు ప్రభు వారు ముందుగా ఉంటే నేను రావాలని ముందు రాజ్యంలో ఆడిపోతానని తన యూదులకు ప్రత్యక్షపరిచి ఆ యొక్క గాంధం మీద వ్యక్తి ఏం చేసిండు చేతులతో తిరిగి చుట్టూ తినకుండా చేతులతో వచ్చేకు యేసుప్రభు ఏం చేసింది? ఎలా ఉంది ప్రార్థన ఉందా? యేసుప్రభు వచ్చినాడు, గాడి మీద ఎక్కినాడు. జయ యేసుప్రభుకి జయ ఆయన ముందు రాజులు యువరాజు పోతుంది. అది జనం జయ కొట్టుకుంటూ వచ్చింది. ఎక్కడికి వచ్చిన మంచిగా దగ్గర ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడున్నాము ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నాము చెప్పండి. ఒక దేవుని మందిరం మంచిదే. ప్రభు ఇక్కడికి వచ్చిన మన దేవుని మందిరం దగ్గర ఆ యుద్ధం దగ్గర ఒక ఏముండే అక్కడ ఒక మఠం దేవుని మందిరము ఆ యెరూషలేము దేవాలయం మొత్తం కూడా శాస్త్రులను పరిసయ్యులను ఈ యజ్ఞ సద్వికలను వీళ్ళందరూ కలుసుకొని వాళ్ళదే ఉత్పత్తి కాబట్టి అందరూ కలుసుకుని దాంట్లో వ్యాపారం పెట్టారు. నిజమేనా? ఆ యెరూషలేము దేవాలయం మనం ప్రార్థన చేయటకు కట్టిస్తే ఆ యెరూషలేము దేవాలయం ఎందుకు పడుకుంటే ఆనాడు కాయపాపు అందరూ కలుసుకొని ఆయన డబ్బులు తీసుకొని ఒకరేమో కోడిగుడ్లు లేపారు, ఒకరేమో గొర్రెలు కూడా చేపారు, ఒకరేమో చేపలు, ఒకరేమో బరిగొడ్లు అమ్ముకొని మన సంత చేస్తారు. వెనకాల సంత చేసి గొడ్లు మేక సంత చేసి తప్పడానికి కోసం ఆ సంత మాదిరి దేవుని ఆలయం కనాలి. అప్పుడు యేసు ప్రభువు ఆ గాడిద మీద ఇచ్చి అక్కడ వస్తుంది. వెంటనే దిగుతుంది. ఆ యెరూషలేము మందిరం లోపల ఎద్దులు ఇవన్నీ పెట్టి వేదాన్ని పెట్టారు. వాళ్ళు దగ్గర కన్నపాలు ఇస్తుంది. ఒక్కొక్కరు కొట్టి మొత్తాన్ని బయటికి పాల్గొని ఈ యొక్క దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచుటకు ఈ మందిరాన్ని మీరు ఈ విధంగా చేసి చెప్పి అందరి వాడు మొత్తాన్ని కొట్టి కూడా అందరిని బయటికి తరుగుతారు. అందుకనే దానికి సాధించగా ప్రభు వారికి అయితే ప్రేమ సంపూర్ణ ఈ ఒక్కరోజే కనుక ఈ ఆదివారం మీకు ఈసారి ఆదివారం కనుక జాగ్రత్త కలిగి శిలువ ధ్యానంలో ఉండాలంటే నువ్వు పడుతుంటూ నువ్వు ఉండి ఓపిక కలిగి ఉండి రేపు మన యొక్క ప్రేమను అందరం కలుసుకొని దానికి ఆనందిస్తూ ఉండబోతున్నాను. ఇది ఏంటంటే కనుక ప్రభుత్వాలలో నేను రాజుగా వస్తాను అందరికి ప్రత్యక్ష పెట్టిన కనుక రేపు ఉంటుంది. ఈ రెండు పడకల దగ్గర జాగ్రత్తగా నువ్వు సమయం చూసుకొని జాగ్రత్తగా ప్రార్థన
ఆమేన్.